హలో! హాయ్! నేను మీ గాయత్రిని. ఒక మినీ వ్లాగ్‌తో మీ ముందుకొచ్చాను. అసలు చాలామంది అడుగుతున్నారు, మా హస్బెండ్ ఎందుకు ఆడవేషంలో మారాల్సొచ్చింది అని చెప్పి. మీ అందరికీ ఆల్మోస్ట్ తెలుసు, మాకు 11 ఇయర్స్ వరకు చిల్డ్రన్స్ లేరు. ఆ ప్రాసెస్‌లోనే మేము న్యూట్రిషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో, అంతకుముందే మేము పాప పుడితే తాతయ్య గుంట గంగమ్మ తల్లికి ఆడవేషం వేస్తామని చెప్పి మా హస్బెండ్ మొక్కున్నారు. అలాగే నేను మొక్కున్నాను. ఎందుకంటే ఆవిడకి ఏం మొక్కుంటే అది జరుగుతుంది. చిన్నప్పటి నుంచి ఈ నమ్మకం మాకుంది. దానివల్ల అలా మొక్కున్నాము. సాక్షాత్తు అమ్మవారి దయతోనే మాకు ఆడపాప పుట్టింది. సో, అలా అని లాస్ట్ ఇయర్ మొక్కు అనేది చెల్లించుకోలేకపోయినాము. వెంట్రుకలు ఇవ్వలేదు అప్పుడు పాపకి. అలాగే మా హస్బెండ్కి కూడా హెయిర్ గడ్డం అన్నీ ఉండడం వల్ల. సో, ఈ ఇయర్‌తో ఏ ప్రాబ్లమ్స్ లేవు, అన్నీ క్లియర్ అయిపోయాయి, హ్యాపీగా ఉన్నాము. ముందు అమ్మవారి మొక్కు తీర్చుకోవాలి అని చెప్పి మేము ఫిక్స్ అయ్యాము. సో, మా హస్బెండ్ కూడా ఎప్పుడెప్పుడు వేసి అమ్మవారి మొక్కు తీర్చుకోవాలని ఆశపడుతూ ఉన్నారు. సో, రానే వచ్చింది గంగమ్మ తల్లి జాతర. సో, అలాగా తను శారీ వచ్చి మేము శుభమస్తులో తీసుకున్నాము. ఎందుకు శుభమస్తుకి వెళ్ళామంటే మంచి కలెక్షన్స్ ఉంటాయని చెప్పి అక్కడికి శారీ తీసుకొని తన మెజర్మెంట్తో ఒక జెంట్ టైలర్కి వెళ్ళి తన మెజర్మెంట్తో బ్లౌజ్ కుట్టించాము. అలాగే కొత్త బట్టలు వేసుకుంటే మంచిది. ఎందుకంటే వేషం వేసేవాళ్ళు సాక్షాత్తు గంగమ్మ తల్లిగానే భావిస్తాము. ఎవరైతే వేషం వేసుకుంటారో వాళ్ళని అమ్మవారు అనుకునే భావిస్తాము. చాలా వరకు జాతరలో మీరు గమనించవచ్చు, అమ్మవారు అనుకొని కాళ్ళకు కూడా దండం పెట్టుకుంటారు. అలా అని కొత్త బట్టలే తీసుకొని వేశాం. ఎందుకంటే వాళ్ళు కట్టుకున్న బట్టలు కట్టుకుంటే అమ్మవారు కట్టుకున్న చీర మనం కట్టుకున్నంత ఫలితం ఉంటుంది. సో, దానికని కొత్త బట్టలు తీసుకున్నాము. ఫైనల్గా జ్యువెలరీ అంతా వేసి పారాని అంతా పెట్టిన తర్వాత తన అవుట్లుక్ ఇలా వచ్చింది. సో, చాలా అందంగా ఉన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా మా హస్బెండ్ ఆడవారి వేషంలో మారాల్సి వచ్చింది. థ్యాంక్ యూ.